వెల్కమ్ టు శ్రీ దుర్గా వీడియోస్ అండి. నేను ఈరోజు నెయ్యి అయితే రెడీ చేస్తున్నానండి. ఇందులో ఏ కెమికల్ లేకుండా చేస్తున్నాను. మీరు లాస్ట్ వరకు చూడండి. నేను ఇందులో ఒక 2 ఇంగ్రీడియంట్స్ అయితే కలుపుతాను. అవి ఏంటో చూడండి. దానివల్ల అయితే వాసన చాలా బాగా వస్తుంది. పూసగా కూడా ఉంటుందండి. నెయ్యి అయితే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. చూడండి, మీరు లాస్ట్ వరకు అయితే చూడండి. చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అయితే. ఓకేనండి. ఫస్ట్ అయితే 15 రోజుల మీగడండి నేను తీసుకున్నది. 15 రోజులకు గిన్నె నిండా వెళ్ళింది. మేము రోజు లీటర్ పాలైతే తీసుకుంటాము. లీటర్ పాలకు దాదాపు రోజుకు ఒక 100 గ్రాము 100 గ్రాముల మీగడైతే వస్తుందండి. చాలా మిగడ వస్తుందండి. ఎందుకంటే చిక్కటి పాలు పోస్తారు మాకు. ఇక్కడ గేదెలు చాలా దొరుకుతాయి. మంచి పాలు పోస్తాడండి మాకు తెలిసిన అతను. పిండికొచ్చి అలాగే పోస్తాడు. ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని అందులో మీగడ సగం వేసాను. ఐస్ వాటర్ పోసానండి. కొంచెం చిన్న టీ గ్లాస్ అన్ని ఐస్ వాటర్ పోసాను. ఒక 2 మినిట్స్ అట్లాగే తింపాలండి. మిక్సీ అయితే 2 మినిట్స్ అలాగే తింపితే మనకు మీగడ అనేది మంచిగా మెల్ట్ అయ్యి ముద్దలాగా వస్తుందండి. మనం వెన్న ఎంత బాగా వెళ్తుందంటే అంత మంచిగా వెళ్తుంది వెన్న. చూసారా ఎంత బాగా వస్తుంది. చూడండి, నేను మొత్తం మిక్సీ పట్టుకుంటే ఇదంతా అయితే వచ్చిందండి. చూడండి, అంటే వెన్న ఒక 1/2 కేజీ వరకు అయితే ఉన్నదండి. మొత్తం వాటర్ తీసేసేయాలి. అందులో వాటర్ ఏమీ ఉంచొద్దు. మంచిగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. 2 సార్లు వాటర్ తోటి కడిగి క్లీన్ చేసుకున్న తర్వాత మనము అందులో ఏమన్నా ఎక్స్ట్రా వాటర్ వస్తే అవన్నీ తీసేసేయాలండి. లేకపోతే మనము నెయ్యి చేసుకోవడానికి టైం చాలా పడుతుంది. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి స్టవ్ మీద అయితే గిన్నె పెట్టేసుకుందామండి. మనం తీసిన వెన్నపూస ఉంది కదా, అదైతే గిన్నె పొయ్యి మీద పెట్టేసుకుందాం. అది మెల్లిమెల్లిగా కరగడం అయితే ప్రారంభమవుతుంది. చూడండి, మెల్లగా కరుగుతుంది. అలా కరగించుకోవాలండి. పొయ్యి మీద అయితే పెట్టుకొని మనము చూపిస్తాను మీకు ఒకసారి. చూసారా, మొత్తం ఇలా కరిగిపోయింది. నా ఛానల్ని చూడండి. నేను అయితే పెడుతుంటాను. ఎంకరేజ్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుపుతూ ఉండాలి. బెల్ ఆన్లో పెట్టుకోండి. చూడండి, నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకేనండి. చూడండి, మొత్తం కరిగిన తర్వాత అయితే ఇలా మనకు కనిపిస్తుందండి. పెట్టుకుంటే పొంగసారా మనం కలుపుతూనే ఉండాలండి. కింద గిన్నె అడగంటకుండా మనం కలుపుతూ ఉండాలి. అప్పుడప్పుడు ఒక 2 మినిట్స్కి ఒకసారి అన్నా కలుపుతుండాలి. మంట మాత్రం సిమ్లో పెట్టుకోవాలి. చాలా సిమ్లో పెట్టుకోవాలి. లేకపోతే మీరంతా నురుగు వస్తుంది కదా, మొత్తం పొంగుతుందండి కింద. అలా పొంగొద్దండి. పొంగితే మళ్ళీ నెయ్యి అయితే బాగుండదు, అస్సలు బాగుండదు. పొంగకుండా మనం స్టవ్ దగ్గర నిలబడి చాలా జాగ్రత్తగా మనమైతే దాన్ని కలుపుతూ ఉండాలి. ఒక 10 నిమిషాలు ఉడకనిద్దామండి. చూసారా, మొత్తం మధ్యలో మనం కలుపుతుండండి. మనకైతే ఈ స్ట్రెచర్ అయితే వస్తుందండి. ఒక 2 ఇలాచీలు. కానీ ఇప్పుడు మాత్రం స్టవ్ ఆఫ్ చేసుకోవద్దు. ఎందుకంటే మనకు మొత్తము అది బ్రౌన్ కలర్ లో రావాలండి. ఇలా చేయడం వల్ల నేను అందులో ఏం వేసానంటే ఇలాచి, బిర్యానీ ఆకు, మన బిర్యానీ ఆకు ఉంటుంది కదా, అదైతే ఒక బిర్యానీ ఆకు వేసాను. 2 ఇలాచీలు అయితే వేసానండి మధ్యలో. నేను చెప్తాను, అన్న సీక్రెట్ ఇదేనండి. ఇది వేయడం వల్ల ఏంటంటే నెయ్యి పాడవదు, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఇవి 2 వేయడం వల్ల ఏంటంటే మనకు ఆరోగ్యానికి కూడా ఇలాచి తింటే మంచిదండి. అందుకోసమని నేను వేసాను. మనం అయితే చూడండి, నెయ్యినైతే రెడీ చేసుకోవాలండి. అలా కలుపుతూనే ఉండాలి. 15 రోజులనే ఉండాలి. పొంగనియొద్దండి, అస్సలు పొంగనివ్వద్దు. మా పిల్లలకు చాలా ఇష్టం అండి నెయ్యి. ఇంట్లో చేసిన నెయ్యి అంటే ఇది ప్యూర్ కదా, ఏ కల్తీ ఉండదు కదా, చాలా ఇష్టము. మా చిన్నమ్మాయికైనా మా అబ్బాయికైనా చాలా ఇష్టం ఈ నెయ్యి అంటే. ఇట్లా నురుగులు వస్తుంది కదా, ఈ నురుగులన్నీ పోయి ఓన్లీ నెయ్యి ఒకటే మనకు కనిపించాలి. అప్పటిదాకా అయితే మనము దీనైతే వేడి చేస్తూనే ఉండాలండి. చూసారా, మనకు నెయ్యి అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఇలా రావాలి నెయ్యి. ఇలా వచ్చినప్పుడు స్మెల్ చూడండి, ఎంత బాగా వస్తుందంటే చాలా స్వీట్గా మంచిగా వస్తుందండి. స్మెల్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుందండి. చూసారా, ఇక ప్యూర్ నెయ్యి అండి. ఇప్పుడైతే మనం స్టవ్ కట్టేసుకోవాలి. అయిపోయిందండి. దీన్ని చల్లారి దాకా ఉంచి చల్లారిన తర్వాత మనమైతే గాజు బౌల్లో కన్నా
ఏదన్నా సీసాల్లో కన్నా మనము స్టోరేజ్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకేనండి, నేను మళ్ళీ చూపిస్తాను. ఇదైతే మొత్తం చల్లగా కావాలండి. మొత్తం చల్లగా అయిన తర్వాతనే మనము నిల్వ చేసుకోవాలి కంటైనర్ తీసుకొని. అయితే చూడండి, మొత్తం నెయ్యి అయితే రెడీ అయిపోయిందండి, చల్లగా కూడా అయిపోయింది. మనం ఇప్పుడు దీన్ని వడగట్టుకోవాలండి ఈ నెయ్యినైతే. ఫస్ట్ అయితే ఇలాంటి గాజు బౌల్ అయితే తీసుకొని ఇదైతే బాగా నీట్గా క్లీన్ చేసుకొని అసలు తడి లేకుండా ఉంచుకోవాలండి. చూడండి ఇంత పొడిగా ఉండాలి, అసలు కొంచెం కూడా వాటర్ అనేది ఉండొద్దు, తేమ అనేది కూడా అస్సలు ఉండొద్దు దీంట్లో. మనమైతే ఇలాంటి గాజు దాంట్లో నిల్వ చేసుకుంటే ఏంటంటే చాలా రోజుల వరకు అయితే నిల్వ ఉంటుందండి. చూడడానికి కూడా బాగుంటుంది, తినడానికి కూడా టేస్ట్గా ఉంటుందండి. ప్లాస్టిక్ దాంట్లో వేస్తే ఏమవుతుందంటే ప్లాస్టిక్ వాసన వచ్చి నెయ్యి అంతా పాడైపోతుందండి. ఓకేనండి, ఇందులో అయితే మనం ఇప్పుడు వడగట్టుకుందాము. చూడండి ఇలా అయితే వడగట్టుకోవాలండి మొత్తం నెయ్యి అంతా. చాలా ఈజీ అండి, సింపుల్గా చేసేసుకోవచ్చు మనం ఇంట్లో అయితే. ఎందుకంటే మనకు బయట దొరికేదంతా కెమికల్ ఉంటుంది కదా, ఇదైతే మంచిగా మనం ఇంట్లో చేసుకోవచ్చు. పిల్లలకు కూడా ఆరోగ్యంగా ఉంటుంది, మనకు కూడా దేంట్లో అయినా వాడుకున్నా కానీ మంచిగా ఉంటుందండి. చూసారా ఇలా అంతా వడగట్టుకోవాలి. చూసారా ఎంత నెయ్యి వచ్చిందో, స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఇలా మూత అయితే పెట్టేసుకోవాలి. ఓకే అండి, రెడీ అయిపోయింది నా నెయ్యి అయితే. చూడండి